नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। रुपए बचाकर उन्होंने एनु ममला गांव में सर्वे नंबर 156B/1 में घर के लिए जमीन खरीदी। पीड़ित संबैया विनोदा ने दुख जताया कि जमीन हड़पने वाले लोग पॉलिटिकल सपोर्ट से उनकी जमीन पर कब्जा कर रहे और उन्हें रात भर डरा रहे। पीड़ितों ने विरोध करते हुए कहा कि भले ही उन्होंने ग्रेटर वरंगल के एनु ममला गांव में सर्वे नंबर 156B/1 में 32 एकड़ जमीन खरीदी, उन्होंने घर बना लिया है और वहीं रह रहे हैं, लेकिन कुछ जमीन हड़पने वाले लोग उनके घर तोड़ रहे हैं, जमीन पर कब्जा कर रहे हैं और परेशानी खड़ी कर रहे हैं। पीड़ित पलमराजू गौड़ा, चंदा कुमार स्वामी, युगंधर सदैया, रामादेवी, रघुपति कल्याणी, रघु टक्कला, रामुलू संबैया ने प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर बोलते हुए पीड़ितों ने सरकार और बड़ों से मदद की गुहार लगाई ताकि उनकी जमीन पर गैर कानूनी तरीके से कब्जा करने वाले जमीन हड़पने वालों को इंसाफ मिल सके। 90 నుండి పట్టేదారుల దగ్గర నుండి పొరంల సాంబమూర్తి కొని అతను ప్లాట్లు చేసినాడు. అతను ప్లాట్లు చేసిన తర్వాత 28 మంది సేల్ డీడీలు ప్లస్ ఎర్వ పాపిరెడ్డి కలిసి 2009లో కల్లూరి వీరయ్య గారికి అమ్మినారు. కల్లూరి వీరయ్య 54 ప్లాట్లను చేసి 3 ఎకరాల 20 గుంటలను 54 ప్లాట్లు చేస్తే మేమందరం 54 ప్లాట్లను 2012 నుండి కొనుక్కున్నాము. మాకు పసునూటి లింగస్వామి అక్కల సంపతు మా మీద కేసు వేసినాడు. కేసు వేసినా మేము మళ్ళా డిపెండెంట్గా కేసు వేయబడినది. మాకు జడ్జిమెంట్ కాపీ వచ్చినా కూడా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఆధారాలతో మా ప్లాట్ల మీదకి వచ్చి మా ప్లాట్లన్నింటినీ చెల్లాచెదురు చేస్తున్నారు. మమ్మల్ని చాలా బాధిస్తున్నారు. రౌడీ రాజ్యం వెళ్తున్నది. ఇప్పుడు రౌడీలు మమ్మల్ని మొత్తానికి మా ప్లాట్లను, మా ఇండ్లను, మా పహారీ గోడలను, మా కాంపౌండ్ వాళ్ళను మొత్తం భూస్థాపితం చేసి ఈ రోజు వరకు మా పరిస్థితి చాలా గోడలను, మా ఇండ్లను, మా కాంపౌండ్ వాళ్ళను మొత్తం కూల్చేసి 27 నాడు వస్తే మేము కేసు ఫైల్ చేసినాము. ఈరోజు సర్వే చేస్తున్నారు. సర్వే మొత్తము అది ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని మా కోరిక. పేరు చందా కుమారస్వామి, ఏను మామూల ఇక్కడ 156B/1 ఎకరం 32 గుంటలు ఉన్నది. ఈ 2011లో మాకు ఇక్కడ ప్లాట్లు చేయడం జరిగింది. వీటి హద్దులు మేము మొత్తం చూసుకొని, సరిహద్దులు చూసుకొని మేము వీటిని కొన్నాం. మేము 2011లో కొన్నాం. 2011లో కొని మేము 2012లో మేము పర్మిషన్ పెట్టుకున్నాం. ఏం మామూల గ్రామ పంచాయతీలో మాకు పర్మిషన్ సుధా వచ్చేసింది. తర్వాత GHM కూడా పర్మిషన్ వచ్చింది, దాని నెంబర్ సుధా వచ్చేసింది. LRS కట్టినాం. తర్వాత వచ్చేసి దీనికి మేము కరెంటు బిల్లు సుధా ఉన్నది, ఇంటి పన్నుతో సహా కడుతున్నాం. ఇప్పటి వరకు ఇంటి పన్నుతో సహా కట్టి ఉన్నది. ఇప్పుడు ఒకరోజు 26వ తారీఖున రాత్రిపూట వచ్చేసి అన్యాయంగా మాత్రం మా గోడలను, మా ఇండ్లను, అక్కడ ఉండేటువంటి అలా కిరాయికి ఉన్న వాళ్ళని సుధా నెట్టేసి, నైట్ పూట నెట్టేసి మెడలు పెట్టి బయటికి నెట్టేసి మొత్తం ఇల్లును మొత్తం నేలమట్టం చేసిళ్ళు. తర్వాత పారాడి గోడలు మొత్తం అన్నిటి ప్రతి ఒక్కరి ఒక 10-20 మంది మొత్తం పారాడి గోడలతో మొత్తం కూలగొట్టిన వాళ్ళు కూలగొట్టి మొత్తం భూ కబ్జాదారు లెక్క మొత్తం వాళ్ళు చేసిళ్ళు. మేము తెల్లారి 2011లో అందరం కలిసి ఒక 84 ప్లాట్లను తీసుకోవడం జరిగింది. ఎవరి కష్టార్జితం పట్టి వాళ్ళు కొనుక్కోవడం జరిగితే ఈ కబ్జాదారులు ఏం చేసిందంటే ఎవరి ప్లాట్ ఉన్నా లేకున్నా ఇవన్నీ మాకే కావాలి అని రౌడీజాన్ని పోషించుకుంటూ నైట్ పూట 12 తర్వాత వస్తున్నారు. 12 తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు కదా అని చెప్పేసి వాళ్ళు జాగలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, లేకపోతే లేపేస్తామని అంటున్నారు. ఇది రౌడీజాన్ని పోషించడానికి ఇదే మనకు ఉండాలి కావన్నా, లేకపోతే పబ్లిక్ అనేది సఫరింగ్ లేకుండా గవర్నమెంట్ అనేది ఏమైనా చర్యలు తీసుకుంటుందా? రౌడిజం చేస్తూ ఉన్నారు. పసునూటి లింగస్వామి, నల్ల మహాత్మా అంటే ఒక లాయర్, అడ్వకేట్ అయి ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సిన మనిషి రౌడిజాన్ని పోషించుకుంటూ అందరికి సపోర్ట్ చేసుకుంటూ ఉండాల్సిన మనిషి అందరి మీద కేసులు పెట్టి మనుషులు లేకుండా చేస్తా అని అంటున్నాడు.